116. కరెక్టేనండి, 116. ఈ నంబర్ వినగానే బహుశా మీకు అర్థమైపోయింటుంది. అవును, ఇది పబ్జి మొబైల్తో పాటు రాత్రికి రాత్రే బ్యాన్ అయిన ఇతర యాప్ల సంఖ్య. ఊహించండి, ఒక పెద్ద మార్కెట్ నుంచి సడన్గా ఇంత భారీ స్థాయిలో యాప్స్ ఎగ్జిట్ అవ్వాల్సి వస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో కదా. ఇదొక బిగ్గెస్ట్ మార్కెట్ క్రైసిస్ అని చెప్పొచ్చు. సో ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ బిజినెస్ కేస్ స్టడీని అనలైజ్ చేయబోతున్నాం. ఒక భారీ మార్కెట్ను కోల్పోయిన తర్వాత దాన్ని తిరిగి దక్కించుకోవడానికి ఒక సంస్థ ఎలాంటి వ్యూహాలు పన్నుతుంది, వాళ్ళ కార్పొరేట్ స్ట్రక్చర్ని ఎలా మార్చుకుంటారు, ఒక బిజినెస్ అనలిస్ట్ కోణంలో పబ్జి వాడిన ఆ స్మార్ట్ స్ట్రాటజీని ఈ ఎక్స్ప్లెయినర్లో డీకోడ్ చేద్దాం. మనం ఈరోజు కవర్ చేయబోయే టాపిక్స్ ఒకసారి చూద్దాం. ముందుగా ఈ మార్కెట్ ఎగ్జిట్ క్రైసిస్ ఎలా మొదలైంది, ఆ తర్వాత వాళ్ల కార్పొరేట్ స్ట్రక్చర్లో ఉన్న అసలు చిక్కు ఏంటి, దాన్ని అధిగమించడానికి వాళ్లు చేసిన రీస్ట్రక్చరింగ్ స్ట్రాటజీ, ఇండియన్ స్పోర్ట్స్ పైన దీని ప్రభావం, అండ్ ఫైనల్గా ఫ్యూచర్లో వాళ్ల మార్కెట్ రీ ఎంట్రీ ఫోర్కాస్ట్ ఎలా ఉండబోతోంది అనేది డిస్కస్ చేద్దాం. రైట్, ముందుగా మొదటి పాయింట్, ద మార్కెట్ ఎగ్జిట్ క్రైసిస్. ఆ సడన్ రెగ్యులేటరీ షాక్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఏమైందంటే, ప్రభుత్వ బ్యాన్కి గురైన లిస్ట్లో ఒకసారి చూస్తే పబ్జి మొబైల్ లైట్, వీటితో పాటు మరో 116 యాప్స్ ఉన్నాయి. ఒక టెక్ కంపెనీకి ఇంతకంటే పెద్ద ఎదురుదెబ్బ ఇంకోటుండదు, అవునా? ఎందుకంటే దీనివల్ల వాళ్లకి జరిగిన తక్షణ ఆర్థిక నష్టం, అంటే రెవెన్యూ ఇంపాక్ట్, అక్షరాల ఊహకందనిదే. అయితే ఈ ప్రాబ్లంకి అస్సలు మూలం ఎక్కడుందో తెలియాలంటే మనం వాళ్ల కార్పొరేట్ స్ట్రక్చర్ని ఒకసారి డిస్సెక్ట్ చేసి చూడాలి. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. ఒకవైపు పబ్జి కార్పొరేషన్ ఉంది. ఇది సౌత్ కొరియాకి చెందిన పేరెంట్ కంపెనీ. అసలు పబ్జీ గేమ్ని డెవలప్ చేసింది వీళ్లే. వీళ్ల ఫోకస్ అంతా పీసీ, కన్సోల్ గేమింగ్ పైనే ఉండేది. కానీ మరోవైపు టెన్సెంట్ గేమ్స్ ఉంది. ఇదొక చైనీస్ కంపెనీ. మొబైల్ వర్జన్ కోసం పబ్జీతో పార్ట్నర్ అయింది. వీళ్లే ఇండియన్ ఫ్రాంచైజీ కూడా. అంటే అసలు గేమ్ సౌత్ కొరియాదైనా మొబైల్ వర్జన్లో ఆ చైనీస్ పార్ట్నర్ ఉండటం వల్లే ఈ జియోపాలిటికల్ ఇష్యూ, అంటే ఈ రెగ్యులేటరీ ప్రాబ్లం వచ్చిపడిందన్నమాట. దీన్నే బిజినెస్ టర్మినాలజీలో ఫ్రాంచైజ్ ఆథరైజేషన్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, ఇండియన్ మార్కెట్లో పబ్జి మొబైల్ను ఆపరేట్ చేయడానికి, పబ్లిష్ చేయడానికి ఒకప్పుడు టెన్సెంట్ గేమ్స్కి ఇచ్చిన హక్కులు, కానీ ప్రస్తుత ప్రభుత్వ నిబంధనల వల్ల ఒకప్పుడు లాభాలు తెచ్చిపెట్టిన ఈ బిజినెస్ లైసెన్సింగ్ అగ్రిమెంటే ఇప్పుడు వాళ్ల పాలిట ఒక అతి పెద్ద లయబిలిటీగా మారిపోయింది. మరి ఇంత పెద్ద ప్రాబ్లంని వాళ్లు ఎలా ఫేస్ చేశారో, వాళ్లు ఎలాంటి రీస్ట్రక్చరింగ్ స్ట్రాటజీ వాడారు అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడే పబ్జి ఒక మాస్టర్ స్ట్రోక్ వేల్సింది. ఈ అడ్డంకిని దాటడానికి వాళ్లొక సాలిడ్ యాక్షన్ ప్లాన్ అమలు చేశారు. స్టెప్ 1 ఏంటంటే, ఇండియాలో టెన్సెంట్కి ఉన్న ఫ్రాంచైజీ హక్కులను వెంటనే క్యాన్సిల్ చేయటం. స్టెప్ 2 ఏమాత్రం డౌట్ రాకుండా ఆపరేషన్స్ అన్నీ ఒక ప్యూర్ సౌత్ కొరియన్ కార్పొరేట్ ఎంటిటీ కింద తీసుకురావడం. ఇక స్టెప్ 3, మేము అన్ని రూల్స్ పాటిస్తున్నామని ప్రభుత్వంతో మళ్లీ చర్చలు మొదలుపెట్టడం. ఒక బిజినెస్ అనాలిస్ట్గా నేనిక్కడ అబ్జర్వ్ చేసిన మెయిన్ పాయింట్ ఏంటంటే, వాళ్ల ప్లాన్ అంతా ఒక్కటే, టెన్సెంట్తో ఉన్న ఆ చైనీస్ లింక్ని పూర్తిగా కట్ చేయడం. ఇండియన్ మార్కెట్లోకి తిరిగి రావాలంటే ఇదొక్కటే దారి. మరి ఇదంతా చూస్తుంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గుర్తొస్తోంది. అప్పట్లో టిక్టాక్ అమెరికాలో బ్యాన్ అయినప్పుడు వాళ్లు ఒక అమెరికన్ కంపెనీగా మార్చుకోవడానికి ఎంత ట్రై చేశారో మనందరికీ తెలుసు. ఇప్పుడు పబ్జీ కూడా ఎగ్జాక్ట్గా అదే చేస్తోంది. తనను తాను ఒక స్వచ్ఛమైన సౌత్ కొరియన్ కంపెనీగా చూపించుకోవడానికి చైనీస్ లింక్స్ను తెంచేసుకుంటుంది. రీజనల్ బ్యాన్స్ని తప్పించుకోవడానికి గ్లోబల్ కంపెనీలు తమ కార్పొరేట్ స్ట్రక్చర్ని ఎంత ఫాస్ట్గా లోకలైజ్ చేసుకుంటాయో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇదొక కొత్త బిజినెస్ ట్రెండ్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ పాయింట్, ఇండియన్ స్పోర్ట్స్ రీబౌండ్. ఈ కార్పొరేట్ మూవ్ వల్ల మన లోకల్ గేమింగ్ కమ్యూనిటీపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో చూద్దాం. చూడండి, ఇదంతా కేవలం ఒక కంపెనీ లాభనష్టాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఇక్కడ ఒక పెద్ద ఎకోసిస్టమ్ డిపెండెన్సీ ఉంది. పబ్జీ గనక సక్సెస్ఫుల్గా రీఎంట్రీ ఇస్తే అది కేవలం ఆ కంపెనీకే కాదు, ఈ ఆట మీద ఆధారపడి ఉన్న మన ప్రాంతీయ స్పోర్ట్స్ కమ్యూనిటీ మొత్తానికి ఒక పెద్ద రిలీఫ్. ఆలోచించండి, ఎంతోమంది కంటెంట్ క్రియేటర్స్, కాంపిటిటివ్ ప్లేయర్స్, టోర్నమెంట్ ఆర్గనైజర్స్, వీళ్లందరికీ ఇదొక జీవనాధారం. ఒక కార్పొరేట్ డిసిషన్ సాధారణ మనుషుల జీవితాలను ఎంతలా ప్రభావితం చేస్తుందో అనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉంటుందా? సరే, ఫైనల్గా మన లాస్ట్ సెక్షన్కి వద్దాం. ఫ్యూచర్ మార్కెట్ రీఎంట్రీ ఫోర్కాస్ట్. అసలు పబ్జీ మళ్ళీ ఎప్పుడొస్తుంది? ఇదంతా విన్న తర్వాత మన మైండ్లో మెదిలే పెద్ద ప్రశ్న ఇదే, ఇది ఎప్పుడు జరుగుతుంది అని. ఒకసారి రియలిస్టిక్ టైమ్లైన్ని అంచనా వేద్దాం. ఇమ్మీడియట్గా జరగాల్సిన పని ప్రభుత్వంతో చర్చలు. అయితే ఒక 15 రోజుల్లో తిరిగొచ్చేస్తుంది అనుకోవడం కొంచెం ఎక్కువ ఆశావాదమే అవుతుంది. ప్రాక్టికల్గా ఆలోచిస్తే
ఆపరేషన్స్ అన్నీ మళ్లీ సెట్ అవ్వడానికి కనీసం 1 నుండి 2 నెలల టైం పడుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఒక్కసారి గవర్నమెంట్ బ్యాన్ చేశాక దాన్ని వెనక్కి తీసుకోవడం అనేది రాత్రికి రాత్రే జరిగే మ్యాజిక్ కాదు. అదొక చాలా కాంప్లెక్స్ లీగల్ ప్రాసెస్. ఈ కేస్ స్టడీ ముగించే ముందు మనం ఆలోచించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ క్వెశ్చన్ ఉంది. ఫ్యూచర్లో గ్లోబల్ యాప్ డిస్ట్రిబ్యూషన్కి ఇదే ఒక స్టాండర్డ్ అయిపోతుందా? అంటే ఇలా రీజనల్ పబ్లిషింగ్ పార్ట్నర్షిప్స్ను రద్దు చేసుకోవడమే కరెక్ట్ రూట్ అంటారా? రోజురోజుకు మారిపోతున్న అంతర్జాతీయ నిబంధనల మధ్య ఈ గ్లోబల్ టెక్ కంపెనీలు తమ వ్యూహాలను ఇంకా ఎలా మార్చుకోబోతున్నాయో చూడాలి. ఈ అనాలిసిస్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందని ఆశిస్తూ మరో అద్భుతమైన ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం.